మహాభారతంలోని శంతనుడు, గంగాదేవి, భీష్ముడు, సత్యవతి మధ్య ఉన్న సంబంధాలు మరియు వారి పూర్వజన్మల వృత్తాంతాలు మహాభారత కథకు పునాది వంటివి. శంతనుడు పూర్వజన్మలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనే ఒక గొప్ప చక్రవర్తి. ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు, రాజసూయ యాగాలు చేసి అత్యంత పుణ్యఫలాన్ని సంపాదించుకున్నారు. ఆ పుణ్యఫలం వల్ల ఆయనకు సజీవంగా స్వర్గానికి వెళ్ళే అవకాశం దక్కింది. ఒకసారి బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు గంగాదేవి కూడా వచ్చింది. అనుకోకుండా పెద్ద గాలి వీచి గంగాదేవి బయట తొలుగుతుంది. అక్కడ ఉన్న దేవతలు, మహర్షులు మర్యాదగా తమ తలలు దించుకుంటారు. కానీ మహాభీషుడు మాత్రం గంగాదేవి సౌందర్యానికి ముగ్ధుడై ఆమె వైపు రెపవాల్చకుండా చూస్తూ ఉండిపోతాడు. గంగాదేవి కూడా అతన్ని చూసి ఇష్టపడుతుంది. బ్రహ్మదేవుడు వీరిద్దరి ప్రవర్తనను గమనిస్తారు. నువ్వు ఇంకా మానవ సహజమైన కోరికలను వదులుకోలేదు కాబట్టి నువ్వు మళ్ళీ మనుషుడిగానే భూమిపై జన్మించాలి అని శాపం ఇస్తారు. శాపం విన్న మహాభీషుడు భయపడి బ్రహ్మను వేడుకుంటారు. కనీసం నేను ఒక గొప్ప ధర్మాత్ముడికి కుమారుడిగా పుట్టేలా అనుగ్రహించమని కోరుతారు. అప్పుడు బ్రహ్మ అతన్ని కురువంశానికి చెందిన ప్రతీపుడు అనే రాజకుమారుడిగా పుట్టమని చెప్తాడు. ఆ మహాభీషుడే శంతనుడుగా జన్మిస్తాడు. శంతనుడు ఎవరిని తాకినా వారు వెంటనే యవనాన్ని లేదా ప్రశాంతతను పొందుతారు. అందుకే ఆయనకు శంతనుడు అనే పేరు వచ్చింది. గంగాదేవి కూడా మహాభీషుడి చూపులకు స్పందించినందుకు బ్రహ్మదేవుడు ఆగ్రహించి ఆమెను కూడా భూలోకానికి వెళ్ళి అతని కష్టసుఖాలను మనోవేదన కలిగించమని ఆదేశిస్తాడు. అలా గంగాదేవి బ్రహ్మశాపం వల్ల భూమిపై మానవ కాంతగా జన్మించింది. ప్రతీపుడు గంగా తీరంలో తపస్సు చేస్తున్నప్పుడు గంగాదేవి వచ్చి అతని కుడితొడపై కూర్చుంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం భార్య ఎప్పుడూ భర్తకు ఎడం వైపు ఉండాలి. కుడితొడపై కూతురు లేదా కోడలు మాత్రమే కూర్చుంటారు. అందుకే ప్రతీపుడు నువ్వు నా కుడితొడపైన కూర్చున్నావు కాబట్టి నాకు పుట్టబోయే కుమారుడికి భారీగా నా కోడలిగా నిన్ను స్వీకరిస్తానని మాట ఇస్తాడు. మహాభీషుడు భూమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు అతను ప్రతీపుడి ధర్మానికి ముగ్ధుడై ప్రతీప మహారాజును తండ్రిగా ఎంచుకున్నాడు. అందుకే ప్రతీపుడికి ముసలితనంలో శంతనుడు జన్మిస్తాడు. ఇదంతా ఆ బ్రహ్మశాపాన్ని నెరవేర్చడానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. దీని ఫలితంగానే వారు శంతనుడు గంగాదేవిగా జన్మించి వివాహం చేసుకున్నారు. అష్టవసువులు కూడా ఇదే సమయంలో గంగాదేవిని కలిసి మేము భూమిపై పుట్టినప్పుడు మాకు తల్లివి కావాలి అని అడుగుతారు. ఆమె వారికి తల్లిగా జన్మించి పుట్టగానే వారిని నదిలో కలిపి శాప విముక్తిని కలిగిస్తానని మాటిస్తుంది. భీష్ముడు పూర్వజన్మలో ప్రభాసుడు అనే వసువు. అష్టవసువులలో ఇతను ఒకడు. ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఉన్న నందిని అనే అద్భుతమైన ఆవును చూసి ప్రభాసుడి భార్య ముచ్చట పడుతుంది. ఆమె కోరిక మేరకు ప్రభాసుడు మిగిలిన వసువుల సహాయంతో ఆ ఆవును దొంగలించాడు. తన దివ్య దృష్టితో విషయం తెలుసుకున్న వశిష్ఠుడు అష్టవసువులందరినీ భూమిపై మానవులుగా జన్మించమని శపించాడు. వసువులు వేడుకోగా సహాయం చేసిన 7 జన్మించిన వెంటనే శాప విముక్తి పొందుతారని, కానీ దొంగతనానికి ప్రధాన కారకుడైన ప్రభాసుడు మాత్రం భూమిపై సుదీర్ఘకాలం కష్టాలతో కూడిన జీవితాన్ని గడపాలని శాపాన్ని సడలించాడు. అష్టవసువులు గంగాదేవి వద్దకు వెళ్ళి మేము మానవ గర్భాన్ని జన్మించక తప్పదు కాబట్టి నువ్వు మాకు తల్లివి కావాలి అని కోరారు. అప్పుడు గంగాదేవి నిన్ను ప్రతీపుడు కొడుకైన శంతనుడిని వివాహం చేసుకోబోతున్నాను, మీరే నా గర్భాన్ని జన్మించండి అని చెప్పింది. అష్టవసువుల అభ్యర్థన మేరకు గంగాదేవి వారికి తల్లిగా జన్మించి మొదటి 7 నదిలో వేసి శాప విముక్తి కలిగించింది. 8వ వాడైన దేవవ్రతుడిని శంతనుడు అడ్డుకోవడంతో భూమిపైనే ఉండిపోయాడు. భీష్ముడు తన తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవడం కోసం భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తన రాజ్యాధికారాన్ని, వివాహాన్ని త్యాగం చేశాడు. సత్యవతి పూర్వజన్మలో పితృదేవతల కుమార్తె అయిన అచ్యోద. తన పూర్వీకుడైన అమావాసుడి పట్ల అనురాగం పెంచుకుని తప్పుగా ప్రవర్తించిన కారణంతో పితృదేవతలు ఆమెను భూలోకంలో అప్సరస అయిన అద్రికా చేప రూపంలో ఉన్నప్పుడు అద్రికా గర్భాన్ని జన్మించమని శపించారు. ఆమెను శపించినప్పుడే ఒక నియమం కూడా పెట్టారు. అచ్యోద భూలోకంలో మానవకాంతగా పుట్టి శంతనుడిని వివాహం చేసుకుని 2 కుమారులకు జన్మనిచ్చిన తర్వాతే శాప విముక్తి పొంది తిరిగి పితృలోకానికి చేరుకుంటుందని చెప్పారు. సత్యవతికి జన్మనిచ్చిన అద్రిక ఒక అప్సరస. ఒకసారి అద్రిక యమునా నదిలో ఇతర అప్సరసలతో కలిసి జలకాలాటలు ఆడుతుండగా అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్న ఒక మహర్షిని ఆట పట్టించడానికి అతని కాళ్ళు పట్టుకొని నీటిలోకి లాగింది. దీనితో ఆగ్రహించిన ఆ మహర్షి ఆమెను చేపగా మారమని శపించాడు. అద్రిక ప్రాధేయపడగా మానవ రూపంలో ఉన్న 2 బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని ఆయన శాపాన్ని సడలించారు. క్లుప్తంగా చెప్పాలంటే అద్రిక శాపం వల్ల సత్యవతిగా పుడితే అచ్యోద శాపం వల్ల శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడు హస్తినాపుర రాజుగా జన్మించి మొదట గంగాదేవిని, తర్వాత సత్యవతిని వివాహం చేసుకున్నాడు. శంతనుడికి గంగాదేవి ద్వారా భీష్ముడు ఒక్కడే సంతానంగా ఉన్నాడు.
భీష్ముడు తన తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవడం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి తన రాజ్యాధికారాన్ని వివాహాన్ని త్యాగం చేశాడు. ఇవన్నీ మహాభారత కథాగమనాన్ని నడిపించడానికి జరిగిన దైవిక సంఘటనలు. అందుకే అంటారు, రుణానుబంధం రూపేణ పశుపత్ని సుతాలయం.